ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. 10 భాగాలైపోయి 11వ భాగంలోనికి వచ్చాం. అమోఘమైనటువంటి మధుర కంఠాలతో మీరందరూ విష్ణు సహస్రనామ గానాన్ని చేస్తూ ఉంటే చెప్పుకున్న విశేషాలని అలా అనుభవిస్తూ ఆ గానాన్ని చేస్తూ ఉంటే ఎంతెంతో సంతోషంగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం పూర్వపీఠిక దగ్గర నుండి 20వ శ్లోకం వరకు ఒక్కసారి చదివేసుకుని ఆ చదువుకునే సందర్భంలో అంతకు ముందు చెప్పినటువంటి ఎన్నెన్నో విశేషాల్ని అలా ఒకసారి స్మరించుకుంటూ బుద్ధిలో 20వ శ్లోకం వరకు చదివి అక్కడ కాసేపు ముగిద్దాం. 20వ శ్లోకం వరకు అన్ని విశేషాలు చెప్పేసుకున్నాం అని నేను చెప్పను. కారణం ఎన్ని చదివినా ఎన్నెన్నో విశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి కాబట్టి మచ్చుకి కొన్ని చూపించాం. అంచేత మీరందరూ ఏకకంఠంతో 1 నుండి 20వ శ్లోకం వరకు దాని ముందు పూర్వపీఠిక చదివి 20వ శ్లోకానికి ముగిద్దాం. తర్వాత మనం అనుకునే ఆ ప్రకారంగా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ప్రారంభించండి. పారిషద్యా పరశ్రతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకరాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వవిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం నారాయణం స్తువంతం కం అమర్త్యంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతో స్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ సువర్ణమస్యంశ్చ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చ్యన్నరः సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో యః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే
शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्ना सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्टुप्तधा देवो भगवान् देवकीसुतः अमृतांशुभवो बीजम् शक्तिर्देवकीनन्दनः त्रिसामाहृदयम् तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुम् विष्णुम् महाविष्णुम् प्रभविष्णुम् महेश्वरम् अनेकरूपदैत्यान्तम् नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णो दिव्य सहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुप्त्यन्दः श्री महाविष्णु परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुर्भवो भानुरिति बीजम् देवकीनन्दन सृष्टेति शक्तिः उद्भवक्षोभणो देव इति परमो मन्त्रः शङ्खवृन्दकी चक्रीति कीलकम् शाङ्गधन्वागराधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामगस्सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुम् प्रीत्यर्थे सहस्रनाम जपे विनियोगः ध्यानम् क्षीरोदनभद्रदेशे शुचिमणिविरसैकते मौक्तिकानाम् मालाकृप्तासनस्तः स्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरभ्रैरुपरिहृतैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादनयनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वेदसुरनिलचन्द्रसूर्यौ च नेत्रे कर्णावासा शिरोद्यौ भूमगमगमो यस्य वासेयमब्धिः अन्तस्तम् यस्य विश्वम् सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रम् रम्यते तम् त्रिभुवनवपुषम् विष्णुमीशम् नमामि शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् मेघश्यामम् पीतकौसेयवासम् श्रीवत्साङ्गम् कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतम् पुण्डरीकायताक्षम् विष्णुम् वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रम् सकिरीटकुण्डलम् सपीतवस्त्रम् सरसीरुहेक्षणम् सहारवक्षस्तरशोभिकौस्तुभम् नमामि विष्णुम् शिरसा चतुर्भुजम् छायायाम् पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमद्भुतश्यामम् आयताक्षमलङ्कृतम् चन्द्राननम् चतुर्बाहुम् श्रीवत्साङ्कितवक्षसम् रुक्मिणी सत्यभामाभ्याम् सरितम् कृष्णमाश्रये हरिः ओम् विश्वम् विष्णुर्वशकारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्ताणुः भूतादिर्निर्व्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो नरप्रभुः विश्वकर्मा मनुस्रष्टा स्तविष्टस्तविरो ध्रुवः
అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వర సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిలమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంవితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిస్సుచిస్రవాః అమృత శాశ్వత స్థాణుః వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశ చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాధిజः అనఘో విజయో చేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘ శుచిరోర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాధృతిః అనిర్దేశవపు శ్రీమాన్ అమేయాత్మా మహాధృత్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాస సదాంగతిః అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిః. ఒక్కటి మాత్రం విశేషం అనుకుని అక్కడి నుంచి మీదికి వెళదాం. సమహ అంటే అందరితో సమానంగా వర్తించేవాడు, ఎక్కువ తక్కువల్ని చూపనివాడు అనేది పై అర్థం. లో అర్థం మాత్రం అది కాదు. సంస్కృతంలో ఉన్న గొప్పదనం అదే. ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటాయి. అందుకనే విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలుగా మనకు కనిపిస్తాయి. కానీ ఒక్కొక్క నామానికి ఉన్న విశేషార్థాలన్నిటినీ కూడా చెప్పుకుంటూ చేస్తే అబో ఎన్నైపోతాయో. ఒక్కొక్క దానికి అనేక అర్థాలున్నాయిగా. సమహ మయా సహ సమహ. మా అంటే లక్ష్మీదేవి. మా లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు సమహ. సముడు అంటే అందరికీ సమానమైనటువంటి విధానంగా ఉండేవాడని పై అర్థం కాదు. లక్ష్మీదేవితో కలిసే ఉండేవాడు అని అర్థం. ఎక్కడైనా సరే లక్ష్మీదేవి స్వరూపంగా ఉండేటటువంటి సీతమ్మ ఎవరైతే రామునికి భార్యగా ఉన్నారో ఆవిడ ఎత్తుకుపోయబడినటువంటి వెంటనే ఆబంధిష్యేధవాచక్షే విషమే దేహమాత్మన గోదావరీం ప్రవేక్ష్యామి హుతాశనం. సీతమ్మ లేకుండా నేను ఉండలేను కాబట్టి సముద్రంలో దూకనా, నిప్పంటించుకోనా, ఇంకా ఏమైనా చేయనా, ఆత్మత్యాగాన్ని చేయనా. ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఇవాళ కూడా ఉద్యోగ విధానం ప్రకారం భార్యాభర్తలు దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ భర్తని తెలుస్తూ ఈమెని తెలుస్తూ ఆయన ఉంటే సమహ. లక్ష్మితో అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతమ్మతో రాముడు ఉన్నట్టే. ఆ విధమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి ఎక్కడైనా సరే. సీతమ్మ కూడా అలాగే. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. మా ఆయనైనటువంటి రామచంద్రుని అనుజ్ఞ లేదు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను, తప్ప రావణాసురుడా అమోఘంగా బూడిదని చేసేస్తానంది ఆవిడ. అంటే ఆవిడ హృదయంలోనూ రాముడున్నాడు,
ఈమె హృదయంలో ఉన్నట్టుగానే అంత ఇద్దరికి అన్యోన్యమైనటువంటి బంధం ఉంది కాబట్టి సమహ కలిసి ఉండడం అని. దూరంగా భౌతికంగా ఉన్నారు కానీ మానసికంగా మాత్రం ఇద్దరు కలిసే ఉన్నారు. కాబట్టి శ్రీమద్ రామాయణం మనకి నేర్పేది ఏమిటి అంటే భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా అన్యోన్యంగా ఒకళ్ళకి ఒకళ్ళు ఉంటే అది నిజమైనటువంటి దాంపత్యము అని అర్థం. ఎంత గొప్ప మాట ఇది, ఆలోచించి చూసుకోవాలి. ఇంకోటి కూడా ఉంది, సమహ అన్నట్టుగానే సత్యః, దీని వెనకాల ఉంటుందా ఆ నామం సత్యః. రామోద్విర్నాభిభాషతే, రాముడు 2 మాటలు మాట్లాడు, ఒకటే మాట్లాడతాడు. రాముడు అరణ్యానికి బయలుదేరుతూ ఉంటే మేడపై ఉన్నటువంటి దశరథ మహారాజు అన్నాడు, అయోధ్యాయాస్త్వమేవార్యభవరాజా నిగృహ్యమాం. రామచంద్రమూర్తి రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తా, కైకమ్మ మాట కాదు, నువ్వే యువరాజు అంటే పెద్ద గొంతుతో బిగ్గరగా అరిచాడు. నాన్న చెప్పాడుగా, కైకమ్మ మొట్టమొదటి నన్ను పంపించిందిగా, నాన్న చెప్పాడుగా, అవకాశం దొరికింది అని వెనక్కి పారిపోలా రాముడు. సత్యః ఆవిడంది, అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితం అయినేనైవాభిషేకేన భరతో మేభిషిచ్యతాం షట్చాష్టౌచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చిరాజన జటాధారి రామో భవతు తపసః. ఖచ్చితంగా 14 ఏళ్ళు అరణ్యానికి పోల్చిందే. ఆ రామచంద్రుడికి ఏర్పాటు చేయబడ్డ కిరీటం మొదలైనవన్నీ కూడా భరతుడికి తొలగాల్సిందే. ఇదే ముహూర్తంలో సాగాలి. ఆలోచించి చూడండి, కిరీటం ఒకటి తలకి చేయిస్తే అది రెండో వాడికి సరిపోతుందా? 2 పక్కింటి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారు, అదే ముహూర్తంలో మన అబ్బాయికి చేసేద్దాం అంటారా ఎవరైనా? వాడి నక్షత్రం, వాడి విధానం అంతా వేరు కదా. ఏ రామచంద్రుడికి పట్టాభిషేకాన్ని నిర్ణయించారో అదే ముహూర్తానికి భరతో మే విశిచ్యతాం. కైకమ్మకి ఉద్దేశం లేదు వాడికి చేయించాలని, నాటకం కోసం ఇక్కడి నుంచి ఆ సీతమ్మ అక్కడికి వెడితే తప్ప కథ నడవదు అని దేవతలందరూ ఆమె బుద్ధి మీద అధివసించి చెప్తే తనకి తెలియకుండా నింద మోయడానికి సిద్ధపడింది. అంచేతనే ఆవిడ పేరు కాయిక. అంత గొప్ప స్త్రీ ఎక్కడుంటుంది కైక అంటే? అంత గొప్ప స్త్రీ ఎక్కడుంటుంది? ఎవరైనా లోకంలో పొగడ్తకు ఇష్టపడతారు కానీ నిందపడడానికి ఇష్టపడతారా? ఇదిగో ఈ కైకమ్మ వల్లే వెళ్ళిపోయాడు రామచంద్రుడు అంటారు కదా. భరతుడు కూడాట అర్ధరాత్ర కాలంలో నారబట్టను పట్టుకుని చెంబు పట్టుకుని సరయూ అవగాహతే, సరయూ నదిలో స్నానం చేసేవాట. ఎందుకురా ఇంత అర్ధరాత్ర కాలంలో వెళుతున్నావు? కాస్త తెల్లారుతామని నేను కానీ వెళితే ఇదిగో వీడి వల్లే జరిగింది ఇదంతా, వీడి కోసమే వాళ్ళ అమ్మ చేసింది అని నన్ను చూసి మా అమ్మని తిడతారు. ఆ పని నేను చేయను. అంతటి ఇది. ఇక్కడ సత్యః అలా అన్నాడని చెప్పి వెళ్ళిపోలా. సుమంత్రుడు అన్నాడు, దశరథ మహారాజా నువ్వు ఇంకా రాజరికాన్ని విడవల, రామచంద్రమూర్తి నీకింకా యువరాజ్య పట్టాభిషేకం జరగల, అంచేత ఆయన మాటని పాటించాలా నీ మాటని పాటించాలా? ఎడ్ల బండి ఉంటుందే, దానికి చక్రానికి కాడికి మధ్యలో ఉన్నటువంటి ఎద్దులాగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేనున్నాను అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలిసిన, ఆ పెద్దగా జనందరూ అరుస్తూ ఉంటే రామ వెళ్ళకు 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 అనుంటే నాశ్రౌషమితి తం వద, ఆ చప్పుడులో వినిపించలేదు దశరథ మహారాజుతో చెప్పమని, అబద్ధం ఆడమని చెప్పాడు ఆయన. రాముడు అబద్ధం ఆడమన్నాడా? సత్య అంటారు, అబద్ధం ఆడించేవాడు సత్యపురుషుడు ఎలా అవుతాడు అని. ధర్మాన్ని రక్షించడానికి ఇలాంటి అసత్యాన్ని ఆడినా కూడా తప్పు లేదని నిరూపించేవాడు సత్య. ఎంత గొప్ప మాట. అలా ఆవు వెళ్ళిపోతోంది. ఆవుని వధించేటటువంటిదే వృత్తిగా కలిగినటువంటి 2 పరిగెత్తుకు వస్తున్నారు. అక్కడ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని కళ్ళు తెరిచే తపస్సు చేస్తున్నావు కదా, చెప్పు ఆవు ఎటు వెళ్ళిందో. ఏమన్నాడు ఆయన? చూసిన కళ్ళకి మాట్లాడడం రాదు, మాట్లాడే నోటికి చూడడం రాదు అని. వీడో పిచ్చాళ్ళ ఉన్నాను, వాడు వెళ్ళిపోయారు, గోవు రక్షింపబడింది. పురాణంలోని మారుమూల కథ గుర్తుంచుకోండి. సత్యః అలా మాట మీద నిలబడేటటువంటి వాడు. త్రికాల అబాధ్యత్వం సత్యత్వం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూటిలోనూ కూడా ఏ మార్పు లేకుండా ఏది ఉంటుందో అది సత్య విధానం. రాముడు అలా చేశాడు. అది సత్యః, సత్యమైన మాట. రామోద్దిర్నాభిభాషతే. సుమంతుడు అక్కడ నిలబడ్డాడు.
రామచంద్రుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా సరే రాసమంత్ర అంటే వెళ్ళిపోదాం అయోధ్యను వదిలిపెట్టి అని అలాగే నిలబడితే రామచంద్రుడు అన్నాడు, సుమంత్ర ఇక నువ్వు వెళ్ళొచ్చని. విపరీతంగా ఏడుస్తూ అయోధ్యకి ఎక్కడికి పోగలనాయా నేను, నువ్వు లేనిది అయోధ్యే కాదు అని దుఃఖిస్తూ ఉంటే అప్పుడు రాముడు సత్య, ఇక్కడికి దండకార్యానికి వెళ్ళవలసినటువంటి ఏ విధానం అయితే ఉందో ఆ జాబితాలో నీ పేరు లేదు. 1. 2, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నన్ను ఖచ్చితంగా అరణ్యాల్లో దింపొచ్చావనేటటువంటి ఆ మాటని నమ్ముతాడు దశరథుడు, నమ్ముతుంది కైకమ్మ. దశరథుడికి దుఃఖకరమైనటువంటి విషయమే కావచ్చు, కానీ కైకేయి ప్రత్యయం గచ్చేత్ ఇతి రామో వనంగతః. రాముడు అమ్మయ్య దండకారణ్యంలోకి వెళ్ళాడు రా బాబు అని ఆనందపడుతున్నాడు. అంచేతను వెళ్ళి రావచ్చు. ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. సత్యమైన విషయాన్ని మాట మార్చే లక్షణం లేనిటువంటి వాడు సత్యపురుషుడు, ఆయన రాముడంటే. ఇప్పటి వరకు 20వ శ్లోకం వరకు పూర్వపీఠిక నుండి ప్రారంభించాక ఉండే విశేషాన్ని చెప్పుకోగలిగినంత మేరకు స్థాళీ పులాకం అంటారే, గిన్నెలో అన్నం మెతుకును దాన్ని చూసి తెలుసుకోవడం అని, అలా తెలుసుకున్నాం. అనేకమైన విషయాలు దాగున్నాయి. 21 నుండి 30 వరకు శ్రద్ధతో ఏకకంఠంతో గానం చేయండి. కానీ పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణ శాస్త్ర విస్తృతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్మి వాచస్పతిరుదారధీః అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవకరమో నివృతాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్ని అనిరోధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృత సాధుః జన్మనారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్చిసిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిర సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుః వృషభర్వా వృషోధరః వర్ధనో వర్ధమానస్య వివిక్త శృతి సాగరః శుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్రస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు భాస్కరద్యుతిః. 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం 11వ ఘట్టంలో అద్భుతంగా చదివారు. దీంట్లో ఉన్న విశేషాలని గురించి 12వ భాగంలో మనం తెలుసుకుందాం. ప్రేక్షకులైనటువంటి అందరూ కూడా ఇదే పద్ధతిలో విష్ణు సహస్రనామ గానాన్ని చేస్తారని, 10 మంది కలిసి అలా తెల్లవారుజామున సంకీర్తన రూపంగా వెడుతూ ఉంటే ఇంకా ఎంతో గొప్పగా ఉండి ఆ శబ్ద తరంగాల ద్వారా మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా పునీతం అవుతుందని తెలియచేసుకుంటూ 12వ భాగంలో దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.